హాయ్ గాయస్, వెల్కమ్ టు బేస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. నేను ఈరోజు తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాను. నేను ఇక్కడి నుంచి బెంగళూరు వరకు కేఎస్ఆర్టీసీ అశ్వమేధ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాను. ఇక్కడి నుంచి 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ బస్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎట్లా ఏమి ఎన్ని ఎక్కడ స్టాప్లు ఎన్ని రీచ్ అవుతుంది ఏమి అని తెలుసుకుని బస్సు ఎట్లా ఉంటుంది అని చెప్పి తిరుపతి టు బెంగళూరు వెళ్దాం రండి గాయస్. ఇది చూడండి, బస్సు ఇది చూడండి, మన అశ్వమేధ బస్సు. KA 57F5729 కర్ణాటక అశ్వమేధ క్లాస్ అని. ఇటువంటి బస్సు ఇట్లుంటుంది. ఇంకా కొన్ని ఇక్కడ చూడండి, చిక్మంగళూరు అని ఉంటుంది. ఇది ఐరావత క్లబ్ క్లాస్. ఇది చూడండి బ్యాక్ సైడ్. 250 కిలోమీటర్లు మనం ఈ బస్సులోనే ప్రయాణించబోతున్నాము. చూడండి సైడ్ వ్యూ ఇట్లుంటుంది బస్సు. చూడండి ఇప్పుడే కుందాపుర బస్సు వచ్చింది ఇక్కడికి. చూడండి ఇదంతా క్యాబిన్ వ్యూ. మనం తిరుపతి బస్ స్టాండ్ నుంచి బయలుదేరాం. చూడండి హోటల్ డీటెయిల్స్ అంతా ఉంటుంది ఇక్కడ. మనం బస్ స్టాండ్ లోపలికి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఎవరన్నా అడిగితే చెప్తారు కర్ణాటక బస్ స్టాండ్ ఎక్కడుంది అంటే చెప్తారు. అక్కడికి వస్తే అన్ని రకాల కేఎస్ఆర్టీసీ కర్ణాటక సాగే బస్సులు, ఐరావత క్లబ్ క్లాస్ ఉంటుంది, ఇందిరా ఉంటుంది ఏపీ నుంచి వచ్చేది, తర్వాత ఎక్స్ప్రెస్లు ఉంటాయి. మనకి కావాలో చూస్ చేసుకోవచ్చు మనం. ఇది ఎంట్రన్స్ మనకి. చూడండి టికెట్ తీసుకున్నాను. ఒక టికెట్ 356 రూపాయలు. ముగ్గురు ఉన్నాం కాబట్టి 1068 రూపాయలు ఈ దాంట్లో బస్సు. ఆ తర్వాత ఇంకొకటి ఈ కర్ణాటక బస్సులో అది ఏం స్పెషల్ అంటే లేడీస్కి ముందు ఫ్రీ ఉండేది, ఇప్పుడు లేదు. ఇంటర్సిటీ ఉండదు. లోపల కర్ణాటకలో అయితే లేడీస్కి అయితే ఫ్రీ. లోపల 2:3 సీటర్ ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయాను మీకు. చూడండి ఇదంతా తిరుపతి సిటీ. చూడండి రామానుజ సర్కిల్ ఇది. చూడండి ఇదంతా మార్కెట్, తిరుపతి మార్కెట్, హోల్సేల్ మార్కెట్. చూడండి మనం హైవేలోకి వచ్చాము, బెంగళూరు హైవేలోకి. ఇక్కడ నుంచి మనకి చిత్తూరు, పలమనేరు, బెంగళూరు. చూడండి ఇంకా నీట్గా తెలుస్తుంది మీకు. చూడండి స్వామి పడుకున్నట్టు ముక్కువ పెదాలు. సేమ్ స్వామి ఫేస్, అన్నట్టు ఆ పొట్టు, ఆ కిరీటం ఉన్నట్టు. సూపర్ కదా. తిరుపతి అందమే అందం గైస్. మీకు ఏమైనా కూర్చున్న కామెంట్స్ సూపర్లో చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మనం బెంగళూరుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్కి ఒకలామాత టెంపుల్ వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు ఒకలామాత ఆ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. మీరు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ మీద ఉంటుంది. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, ఒకలామాత టెంపుల్. మీరు దర్శనం చేసుకోండి. అదే ఒకలామాత టెంపుల్. The cabin view.
చూడండి, ఇక్కడి నుంచి కరెక్ట్గా బెంగళూరు 240 కిలోమీటర్లు, కాణిపాకం 57, మధ్యలో కాణిపాకం కూడా వస్తుంది, లెఫ్ట్లో తీసుకోవాలి. చిత్తూరు 65 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఈ అద్భుతమైన లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది కదా గైస్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. 2 కళ్ళు చారట్లే. ఈ నేషనల్ హైవే అంతా ఇట్లే అందాలు చందాలతో సూపర్ అసలు. సూపర్ కదా అసలు. హైవేలో లొకేషన్ అసలు వేరే లెవెల్లో ఉంది అసలు లొకేషన్స్. చూడండి, ల్యాండ్ స్లైడ్స్ ఏమనిపించిందో మీకు చూడండి. ఏమన్నా ఉందా గాయస్ ఈ రోడ్లో? అసలు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు ఈ రోడ్లో ప్రయాణించారంటే. ఇది చూడండి, బస్ది క్రూజింగ్ స్పీడ్ చూడండి, 75 to 100 లోపు వెళ్తున్నారు. అది బస్ది క్రూజింగ్ స్పీడ్. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది ఇప్పుడే. చూడండి గాయస్, ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి కాణిపాకం టెంపుల్కి. లెఫ్ట్ తీసుకొని వెళ్తే 4 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి కాణిపాకం టెంపుల్. అది కూడా చాలా పురాతనమైంది. అక్కడే స్వయంభూ స్వామి. ఇంకా ఇక్కడ నుంచి 182 కిలోమీటర్స్ ఉంది. 3 hours 29 minutes చూపిస్తుంది చూడండి. ఇంకా 182 కిలోమీటర్స్ ఉంది. 17:52 అంట మనం రీచ్ అయ్యే టైము. మనం ఇప్పటివరకు ఒక 60 కిలోమీటర్స్ వచ్చాము. మనం ఇంకేం చిత్తూరు దగ్గర ఉన్నాము. చూడండి, చిత్తూరు ముందు ఇక్కడ ఇది ఒక లొకేషన్ వస్తుంది. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. పైన చూడండి, అసలు అద్భుతంగా ఉంది అసలు హైవే. చిత్తూరు బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ చెన్నై, చిత్తూరు చెన్నై. రైట్కి తీసుకుంటే బెంగళూరు. చిత్తూరు ఊరు లోపలికి వెళ్ళేది ఉండదు, బైపాస్లోనే స్టాప్ ఇస్తారు. అంటే డైరెక్ట్ ఇది సూపర్ ఫాస్ట్ లాగా, సూపర్ ఎక్స్ట్రా ఎక్కడ లోపలికి వెళ్ళేది ఉండదు. ఒకవేళ మీకు ఊరు లోపలికి ఏమన్నా వెళ్తే మనం నేరు కానీ ఎక్కడన్నా లోపలికి వెళ్తే మీకు చూపిస్తాను. చిత్తూరు బైపాస్ దగ్గర ఇందాక వెనకాల వచ్చింది కదా, అక్కడ బైపాస్ దగ్గర స్టాప్ ఇచ్చారు, చూసారు కదా మీరే. సూపర్ అసలు అదర కొడుతున్నాడు గైడ్స్. బస్సు స్పీడ్ 80, 100 అట్లా పోతుంది. వేరే లెవెల్లో ఉంది, బాగుంది జర్నీ. మనకి నేను ఇప్పుడే కండక్టర్ గారిని కనుక్కున్నాను, మధ్యలో మనకి బ్రేక్ ఇస్తారంట. తిరుపతి టు బెంగళూరు వెళ్ళేటప్పుడు ఒక బ్రేక్ ఇస్తారంట మనకి. నేను ఇప్పుడే డ్రైవర్ని కనుక్కున్నాను. ఇప్పుడు మనము బెంగళూరు హైవేలోకి వచ్చేసి ఇది 2వ టోల్ గేట్. బస్ చూడండి, బంగారుపాలెం లోపలికి వెళ్తుంది. వెల్కమ్ టు బంగారుపాళ్యం గైస్. మనం ఇప్పుడే బంగారుపాళ్యంకి వచ్చేసాం. ఈ ఊరి పేరు చూడండి, డిఫరెంట్గా ఉంది, బంగారుపాళ్యం అని. ఈ ఊరికి ఎందుకు పేరు వచ్చిందో మీకు ఏమైనా తెలిస్తే, అలాగే మన వీడియో ఎవరైనా బంగారుపాళ్యం నుంచి చూస్తే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అందుకే బంగారుపాళ్యం అని ఎందుకు వచ్చిందని కూడా కామెంట్స్ చేయండి గైస్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది పొలం నేరు. ఈ పక్కన లెఫ్ట్లోకి జ్యూస్ ఫ్యాక్టరీస్ అంతా.
ఇక్కడ ఏనుగులు ఎప్పుడు తిరుగుతున్నాయని బోర్డులు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడే పలమనేరులోకి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇటు చూడండి, ఇటుపక్క లెఫ్ట్లోకి ఈ మట్టి బొమ్మలు కుండలు అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఇక్కడ ఫేమస్. మీరు ఎప్పుడన్నా ఏమైనా కావాలి అంటే పలమనేరు వచ్చినప్పుడు పర్చేస్ చేయండి. చాలా కొట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఫేమస్. గైస్ వెల్కమ్ టు పలమనేరు గైస్. మేము ఇప్పుడే పలమనేరుకి వచ్చేసాం. చూడండి గైస్, మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. హైవే చూడండి, మన బస్సు ఇది. ఇంకా 3 హోటల్ రాఘవేంద్ర ప్యూర్ వెజ్ అంట. చూద్దాం ఎట్లుంటుందో. ఇందాక ఆపారు అని చెప్పాను కదా, ఫుడ్ ఓకే ఓకే ఉంది గైస్. టోల్ గేట్ ఇటుపక్క ఆంధ్ర, అటుపక్క వెళ్తే కర్ణాటక. ఇటుపక్క ఆంధ్ర, అటుపక్క కర్ణాటక. ఇదే బార్డర్, ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఇది. వెల్కమ్ టు ముల్బాగల్. ఇప్పుడే మనం నరసింహతీర్థం దగ్గర ఉన్నాము. ఇది చూడండి, శ్రీపాదరాజ మఠ. మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. నరసింహతీర్థం ఇది. ఇదే నరసింహతీర్థం. ఇది ముల్బాగల్ ఎంట్రన్స్. ఇక చూడండి, ముల్బాగల్లో ఒక స్పెషల్ ఉంది. అదే స్పెషల్ ముల్బాగల్ దోశ అని స్పెషల్. ట్రై చేయండి మీరు ఎవరు నైట్ వచ్చినప్పుడు. గైస్ వెల్కమ్ టు మిల్క్ అండ్ సిల్క్ సిటీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. వెల్కమ్ టు కోలార్ గైస్. మనం ఇప్పటి వరకు 190 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది మనకి బెంగళూరు. కోలార్ నర్సాపూర్ దాటిన తర్వాత మనకి ఇటుపక్క రైట్కి గోల్డెన్ మూన్ రిసార్ట్ అని ఒకటి రిసార్ట్ వస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేను ట్రై చేయాలంటే ట్రై చేయండి ఒకసారి రిసార్ట్కి వెళ్ళి. ఇదే చాలా పెద్ద రిసార్ట్స్. ఇక్కడ ఫంక్షన్స్, ఫుడ్ అంతా సూపర్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది. మన కొత్త కట్టారు కదా NV7 చెన్నైది, అదే హైవే. ఇది మొత్తం క్యాబిన్ వ్యూ ఉంటుంది చూడండి. మనం ఇంకేం బెంగళూరు ఊరు ఎంట్రన్స్ అవుతున్నాం ఇప్పుడే. వెల్కమ్ టు వస్కోటే గైస్. వస్కోటే వచ్చాం. ఇది ఎంట్రన్స్, బెంగళూరుకి ఎంట్రన్స్. ఇది వస్కోట్ అని. ఇది చూడండి, ఈవినింగ్ సన్సెట్ అవ్వబోతుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ లొకేషన్స్ స్టార్ట్ అయిపోయింది గైస్. బెంగళూరు ఎంట్రన్స్ ఏమో లేమో. ఈ లొకేషన్స్, ఆ చెట్లు, ఆ పూలు అసలు వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, ఏమన్నా ఉందా లొకేషన్ చూడండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అసలు వా సూపర్ కదా.
అమ్మ ఇక్కడి నుంచి చూడండి గాయస్, ఇంత పెద్ద బిల్డింగ్స్, ఇంకా బిల్డింగ్స్ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాతావరణం అంతా చల్లగా ఉంది ఈరోజు, ఇంకేం వర్షం పడేట్టుగా ఉంది. క్లౌడ్స్ క్యూట్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తూ. బెంగళూరు నగరమే నగరం గాయస్. మీలో ఎంతమందికి బెంగళూరు సిటీ ఇష్టమవుతుందో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి. చూడండి గాయస్, ఎంట్రన్స్ అయ్యామో లేదో ట్రాఫిక్ 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 బెంగళూరు ట్రాఫిక్. గాయస్ ఇప్పుడే మనం కేఆర్పురంకి వచ్చేసాం. ఇటు పక్కన లెఫ్ట్కి అంతా మార్కెట్టే. ఇటు చూడండి, మార్కెట్ అంతా మొత్తం అంతా మార్కెట్ దిగుతున్నారంతా. చూడండి గాయస్, ఇప్పుడే ఐటీఐ దాటుకొని మనం ఇప్పుడే హెచ్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. బెంగళూరులో హెచ్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఇటుపక్క ఐటీఐ గేటు, అటుపక్క మెయిన్ జంక్షన్ టిన్ ఫ్యాక్టరీ అనే ఒక మెయిన్ జంక్షన్. మనకి బస్సెస్ అంతా స్టాప్స్ అంతా అక్కడే ఉంటుంది. ట్రావెల్స్ గీవెల్స్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి హెచ్ బ్రిడ్జ్ అందం చూడండి, ఆ చెట్ల మధ్యలో హెచ్ బ్రిడ్జ్, ఆ ఆకాశం సూపర్ గాయస్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఇది చూడండి, ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్భుతం అని చెప్తాను నేను. అలాగే మీకు బెంగళూరు నేచర్ ఎంతమందికి నచ్చుతుందో మీ కామెంట్స్ రూపంలో కామెంట్స్ కూడా చేయండి గాయస్. నేను టిన్ ఫ్యాక్టరీలో డీబోర్డ్ అవబోతున్నాను. చూడండి పైన మెట్రో ఆప్షన్ కూడా ఉంది మనకి. ఎక్కడ ఏమని గూగుల్లో కొడితే మీకు బెంగళూరు మెట్రో ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇంకోసారి మీకు సన్సెట్ అయిపోతుంది చూపిస్తున్నా ఈ సిటీ నుంచి. ఓకే గాయస్, ఇప్పటివరకు కేఎస్ఆర్టీసీ అశ్వమేధ బస్ చూశారు కదా. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఒక ముక్కలో చెప్పాలంటే సూపర్ అని చెప్తాను నేను. మీరు ఎవరన్నా తిరుపతి నుంచి బెంగళూరు వరకు రావాలంటే కేఎస్ఆర్టీసీ బస్ సూపర్ అని చెప్తాను నేను. మీరు ఖచ్చితంగా రావచ్చు. 365 రూపాయలకి 4.5 అవర్లో తీసుకొచ్చాడు. మాకు 6:30 అన్నాడు, ఇంకా ముందే దించాడు మాకు. సూపర్ అని చెప్తాను నేను. మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.